హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మొత్తం కూడా ఎటు చూసినా ఓజీ సినిమా గురించే వినిపిస్తున్నాయి కదా. కలెక్షన్లు ఎంత, సినిమా రివ్యూ ఏంటి, ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అన్న పాయింట్లు. అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ దానివల్ల మాత్రమే సినిమా ఇంత కొంచెం డౌన్ఫాల్ అయిందేమో నాకైతే నా బెటర్ ఫీలింగ్గా నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడకుండా వేస్ట్ కామెంట్స్ చేయకండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. వీడియోలో పాయింట్లు అయితే నేను కొన్ని చెప్తాను, అది నిజమో కాదో మీరే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఒకసారి వీడియో చూసుకునే ముందు ఎవరు ఏమన్నా బొమ్మ సూపర్ డూపర్ హిట్, కానీ హిట్ సినిమాలో కూడా కొన్ని చిన్న మైనస్లు కామనే కదా ఇప్పుడు. అయితే ఇప్పుడు ఓజీలో మైనస్ల గురించి మాట్లాడుకుందాం మనం. ఇండస్ట్రీ అంతా ఓజీ మ్యానియా సుజిత్ మ్యాజిక్ చేశారు. పవర్ స్టార్ డబుల్ ఫుల్ పవర్ చూపించాడు. గ్యాంగ్స్టర్గా డ్రామా మొదటి నుండి ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాడు. ఎవరేమన్నా బొమ్మ సూపర్ డూపర్ హిట్టే, కానీ సూపర్ హిట్ సినిమాలో కూడా కొన్ని చిన్న మైనస్లు కామనే కదా. మరి ఇప్పుడు సుజిత్ తీసుకున్నది చాలా డిఫరెంట్ టేకింగ్. పవన్ కళ్యాణ్ను చాలా స్టైలిష్గా చూపించారు. అయితే సినిమా కథను చాలా ల్యాగ్ చేసి చాలా స్లోగా తీసుకెళ్లారు. మేబీ స్టోరీ జనాల్లోకి మెల్లగా ఎక్కించాలనో ఏమో కొంచెం డ్రాగ్ చేసినట్లు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్, ముఖ్యంగా మొదటి భాగంలో చాలాసేపు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టిస్తుంది. ఇక దట్ పార్ట్ ఇంటర్వ్యూలో హై మూమెంట్ సరిగ్గా పడకపోవడం, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత ఈ చిన్న నిరాశ ఫ్యాన్స్కు కలగచ్చు. శ్రేయారెడ్డి లాంటి బెస్ట్ యాక్టర్ను సుజిత్ సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. ఆమెను ట్రైలర్లో లేడీ టైగర్లా చూపించి తీరా సినిమాలకు వచ్చేసరికి అంత ఇంపార్టెంట్ ఏమీ లేదనిపించింది. ఇలాంటివి ఏమున్నా సినిమా సూపరే, కానీ చిన్న పాయింట్లు ఇవి కూడా సుజిత్ పట్టించుకుని ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్లా అనిపించేది. ఏది ఏమైనప్పటికీ కలెక్షన్లు అయితే వస్తున్నాయి, ఇది మాత్రం పక్కా. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్, బై బాయ్.